నైజీరియా జానపద కథ మహాబలశాలి. ఒక గ్రామంలో కండలు తిరిగిన షడూసా అనే బలశాలి ఉండేవాడు. ఒకసారి షడూసా తమ్ముడి ఎద్దుకు జబ్బు చేస్తే షడూసా దాన్ని తన భుజాల మీదికెత్తుకుని నదిని దాటి వైద్యుడి వద్దకు తీసుకువెళ్లాడు. ఆ ఎద్దు బిక్కు బిక్కుమంటూ కూర్చుని వెళ్లడం చూసి గ్రామస్తులు అబ్బురంగా చెప్పుకున్నారు. దాంతో ఇంటికి తిరిగివచ్చిన షడూసా, ఈ గ్రామంలోనే కాదు, ప్రపంచంలోకెల్లా నేనే మహాబలశాలిని అంటూ భార్య షేటూతో గొప్పలు చెప్పాడు. నువ్వు ఈ గ్రామంలో గొప్ప బలశాలిగా ఉండవచ్చు, ప్రపంచంలో నిన్ను మించిన బలశాలురు తప్పకుండా ఉంటారు అన్నది భార్య. షడూసాకు పట్టరాని ఆగ్రహం కలిగింది. ప్రపంచంలోకెల్లా నేనే మహాబలశాలిని, నన్ను మించిన వాడు లేడు అని అరిచాడు. షేటూ తన చెవులు మూసుకుంటూ, ఈ గ్రామంలో నువ్వు గొప్ప బలశాలివే, అయితే ప్రపంచంలో నిన్ను మించిన బలశాలి ఉండి తీరుతాడు అన్నది దృఢమైన కంఠస్వరంతో. షడూసా కోపంతో తిండి కూడా ముట్టుకోకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తనను మించిన బలశాలి మరొకడు ఉన్నాడంటే ఏ బలశాలి మాత్రం సహించగలడు? భర్త అనవసరమైన ఆవేశానికి నవ్వుకుంటూ షేటూ పక్క గ్రామంలో జరిగే సంతకు బయలుదేరింది. ఆమె బాట గుండా కొంత దూరం నడిచాక దాహం వేయడంతో ఒక బావి దగ్గర ఆగింది. బావిలోకి రాట్నం గుండా చేతాడు కనిపించింది. నీళ్లలోపలి బొక్కెనను పైకి లాగబోయింది. కాని దాన్ని అసలు కదిలించలేక ఉసూరుమంటూ బావిగట్టునే చతికిలబడింది. సరిగ్గా అదే సమయానికి తన 3 ఏళ్ల కొడుకుతో అటుగా వచ్చిన ఒక స్త్రీ షేటూ స్థితిని గమనించి, వెళ్లి కాస్త బొక్కెనను చేది ఇవ్వు అని కొడుకును పురమాయించింది. వాడేదో ఒక ఈకను తీసుకున్నంత సునాయాసంగా నీళ్లలోని బొక్కెనను పైకి లాగి షేటూకు అందించాడు. ఆశ్చర్యంతో నోటమాట రాక దానిని చూస్తున్న షేటూతో ఆ స్త్రీ, ఎందుకలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు? నీళ్లు తాగు. నా భర్త ప్రపంచంలోకెల్లా మహాబలశాలి, తర్వాతి బలశాలి నా కొడుకే అని అంటూ వెళ్లిపోయింది. షేటూ సంతకు వెళుతున్న సంగతి కూడా మరిచిపోయి పరుగు పరుగున ఇంటికి తిరిగి వచ్చి, షడూసా, ప్రపంచంలోకెల్లా మహాబలశాలి ఎవరో నాకిప్పుడు తెలిసింది అన్నది. అందరికన్నా నేనే మహాబలశాలినని ఇప్పటికైనా ఒప్పుకున్నావే, చాలా సంతోషం అన్నాడు షడూసా ఆనందంతో. నిన్ను గురించి ఇప్పుడెవరు చెబుతున్నారు? పక్క గ్రామంలో ఉంటున్న నిజమైన మహాబలశాలిని గురించే నేను చెప్పాను అంటూ షేటూ జరిగినదంతా వివరించి చెప్పింది. మరునాడు వేకువజామునే బయలుదేరి వెళ్లిన షడూసా భార్య చెప్పిన బావి దగ్గరికి చేరి కూర్చున్నాడు. కొంతసేపటికే అతడి ఓర్పు నశించింది. పక్కనున్న రాతిని కాలితో తన్నాడు. అది ఎగిరి వెళ్లి 90 గజాల కవతల పడింది. ఆహా అంటూ చేతి కండరాలను గొప్పగా చూసుకుంటూ తల్లి కొడుకుల కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి వాళ్లు రానే వచ్చారు. అతన్ని చూడగానే, నీళ్లు కావాలా అని అడిగి అతడి స్పందనకు కూడా ఆగకుండా కొడుక్కి సైగ చేసింది ఆ స్త్రీ. కొడుకు చిటికెన వేలితో బొక్కెనను పైకి లాగాడు. ఆ మాత్రం నేను లాగలేనా అనుకుంటూ షడూసా బొక్కెనను మళ్లీ నీళ్లలోకి వదిలి చేతాడును లాగాడు. కదలలేదు. 2 చేతులతో బలాన్నంతా కూడదీసుకుని లాగినా దానిని కదిలించలేకపోయాడు. చెమటలు పోస్తుండగా, నీ కొడుక్కి ఇదెలా సాధ్యమైంది అని అడిగాడు. నీ తండ్రి మహాబలశాలి అయినట్టయితే నువ్వు లాగగలిగేవాడివే అన్నది ఆ స్త్రీ. నేను ఆయన్ను చూడవచ్చా అని అడిగాడు షడూసా. ఆ స్త్రీ అలాగే అన్నట్టు తలాడించి షడూసాను వెంటబెట్టుకుని బయలుదేరింది. ఒక ఇంటి ముందున్న పెద్ద ఎముకల పోగును చూపుతూ, ఇవి మా ఆయన తిన్న పొద్దుటి ఫలహారంలో మిగిలినవి. ఏనుగు మాంసం అంటే ఆయనకు మహా ఇష్టం అన్నది ఆ స్త్రీ. షడూసాకు రక్తం చల్లబడినట్టయింది. అప్పుడే ఇంట్లో నుంచి నరవాసన వేస్తోంది. మధ్యాహ్న భోజనానికి ముందు నంచుకు తినడానికా అన్న ఆనందపు కేక వినిపించింది. షడూసా ఒక్క గెంతున పరుగులంకించుకు అన్నాడు. పడుతూ లేస్తూ వరిపొలాలను సమీపించాడు. అక్కడి రైతులు అతడి కేసి వింతగా చూస్తూ, ఏమిటలా పరిగెడుతున్నావు అని. మహాబలశాలి తరుముకు వస్తున్నాడు అన్నాడు షడూసా. అతడు ఆ మాట పూర్తి చేయకముందే రైతులు పారలు, పలుగులు పడేసి పరుగులంకించుకున్నారు. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసిన షడూసా, ఎవరూ రాకపోయేసరికి ఊపిరి పీల్చుకుని భారంగా అడుగులు వేయసాగాడు. కొంత దూరం వెళ్ళాక మరో ఎముకల పోగు కనిపించగానే ఉలిక్కిపడ్డాడు. ఎక్కడికి వెళుతున్నావు అని గద్దించి అడిగాడు పక్కనే కూర్చుని ఉన్న ఒక పర్వతాకారుడు. మహాబలశాలి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్నాను, అతడు వస్తున్నాడు అన్నాడు షడూసా. అసంభవం, మహాబలశాలిని నేనొక్కడినే అంటూ వికటాట్టహాసం చేశాడతడు. అంతలో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడికి వచ్చిన మొదటి మహాబలశాలి, నా ఏనుగులను తినేంత ధైర్యం ఇక్కడ ఎవడికి ఉన్నది అని అరిచాడు. రెండవ బలశాలి బోర విరిచి బాదుకోసాగాడు. క్షణాల్లో ఇద్దరూ ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. వాళ్లు ఇంచుమించు పరస్పరం చంపుకున్నట్టయింది. అయితే ఉభయులు సమఉజ్జీలు కావడంతో ఏ ఒక్కరూ చావలేదు. యుద్ధమూ ఆగలేదు. అలా యుద్ధం చేస్తూ గాలిలోకి పైకి లేచారు.
కొంతసేపు అక్కడే పొట్లాడి ఒక్క గెంతుతో ఒక నల్లటి మేఘంలో జొరబడి ఆకాశంలోకి వెళ్లిపోయారు. షడూసా ఏళ్ల తరబడి అక్కడే కాచుక్కూరచున్నాడు. కాని వాళ్ళు తిరిగి రాలేదు. ఆఖరికి అన్నాళ్లు చెట్టుపైనే గడిపిన షడూసా చేసేది లేక నెమ్మదిగా చెట్టు దిగి ఇంటి ముఖం పట్టాడు. ఇల్లు చేరగానే భార్య నవ్వుతూ ఎదురు వచ్చి, మహాబలశాలి, వచ్చావా అంటూ అతన్ని కౌగిలించుకోబోయింది. ఇక మరెన్నడూ నన్ను మహాబలశాలి అని పిలవద్దు అన్నాడు షడూసా మెల్లగా. యుద్ధం చేస్తూ ఆకాశానికి లేచిన వారు ఇంకా మేఘాల మధ్య పోట్లాడుకుంటూనే వారని, వాళ్ల కేకలే ఉరుములుగా వినిపిస్తున్నాయని కొందరు చెప్పుకుంటారు.